నేను వెళ్ళనమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి? అయినా అంత దూరం ఎవడెళ్తాడు? ఇప్పుడు చదువుకోవడానికే వెళ్ళలేని వాడివి రేపు ఏదైనా ఉద్యోగం వస్తే అప్పుడే వెళ్ళాల్సిందే కదా. నేనైతే వెళ్ళను. ఇక్కడే పొలం పని అయినా చేస్తా కానీ అంత దూరం నేను వెళ్ళను. ఆ, నిన్ను పొలం పని చేయించడానికే మరి ఇన్ని రోజులు చదివించింది. ఏరా బాలు, బాగున్నావా? ఎప్పుడొచ్చావు హాస్టల్ నుండి? ఈరోజే వచ్చా పిన్ని. నువ్వు బాగున్నావా? మేము బాగున్నాం కానీ వాడితోనే సమస్య. మంచి కాలేజీలో సీట్ వచ్చింది కానీ వెళ్ళనంటున్నాడు. అయినా మాదే తప్పేమోలే, చిన్నప్పటి నుండి ఎక్కడికి పంపకుండా ఇక్కడే పెంచాం. ఇప్పుడేమో దూరంగా వెళ్ళడానికి భయపడుతున్నాడు. సరే ఉండు, నేను వెళ్ళి మాట్లాడతా. ఏరా, ఎలా ఉన్నావు? బాగున్నా అన్నా. సరే ఏమైంది? ఎందుకంత కోపం? చూడన్నా, నన్ను అడగకుండానే చెన్నై కాలేజ్లో అప్లై చేశారు. అయినా అంత దూరం అవసరం ఏముందన్నా? కరెక్టేలే, అంత దూరం అవసరం ఏముంది? ఏ మన ఊర్లో లేవా? నేను అదే చెప్పాను. అంత దూరం వెళ్ళి హాస్టల్లో ఎవడుండాలా? అక్కడ ఫుడ్ బాగోదు, ఎవడెవడో తెలియదు, నాకా సరిగ్గా మాట్లాడడం రాదు. అయినా ఏముంటుందన్న హాస్టల్లో? ఇక్కడైతే మన ఊరు అందరూ ఉంటారు. హాస్టల్లో ఏముంటాయా? హాస్టల్లో ర్యాగింగ్ కూడా ఉందంట. దగ్గరలో రూమ్ తీసుకుందామన్నా ఎక్కడా లేవు. కరెక్టే, నువ్వు అనుకున్నట్టుగానే జైలుకి హాస్టల్కి పెద్ద తేడా ఏమి ఉండదు. పెద్ద పెద్ద గోడలు, వార్డన్లు, మెస్సు, నువ్వు పారిపోకుండా 24/7 సెక్యూరిటీ. నీ సేమ్ యాక్స్టీస్ జైల్లోనే ఉంటుంది. పదా, మా జైలు ఎలా ఉండదో చెప్తా. ఓ, మేము ఎప్పుడు హాస్టల్ చూడలేదు కదా, చూపిస్తా పదా. అవునన్నా, మనల్ని ఎవరైనా చూస్తే భయపడదులే, మనం ఎవరికి కనబడ. ముందే చెప్పుంటే గర్ల్స్ హాస్టల్లోకి వెళ్ళే వాళ్ళంగా. చూసావా, హాస్టల్ వైపు వచ్చేసింది అప్పుడే. అబ్బో సీను, నీకేం కాదు, అక్కడ అయ్యేది నాకు, నీకు తెలియదు. సీను ఇంకో సీను నువ్వులే, ఫస్ట్ నుండే నాకు అబ్దులే. సీను వదిలిపెట్టు, సీను అద్దన్నప్పుడు వదిలిపెట్టు. ఇంకా ఎవరు లేవలేదేంటన్నా? టైం ఎంత అయింది? ఇంకో 3 నిమిషాల్లో వాళ్ళు వేస్తాడు చూడు. ఇంతకీ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా? నా ఫ్రెండ్సా? వీడి పేరు కిరణ్. మహర్షి సినిమా చూసినప్పటి నుండి రిషిలా కృషి చేసి ఏదో కంపెనీకి సీఈఓ అవ్వాలన్నది వీడి కోరిక. బాగా చదువుతాడు కానీ మార్కులే రావు. వీడి కృష్ణ. చిన్నగా ఉన్నప్పుడు ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ పలకట్లేదని అందరూ ఏడిపించారంట. అప్పటి నుండి ఎలాగైనా యాక్టర్ అవుతామని ఫిక్స్ అయ్యాడు. మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్సే లేకపోతే నేను ఇంత వాడిని అయ్యేవాడిని కాదు. ఇక వీడి శ్రీకర్. యువశేఖర్ కొడంగల్లో ఫేమస్ అవ్వాలన్నది వీడి కోరిక. ఒకప్పుడు మనం ఏంటి అని తెలియదు, రేంజ్ మారిపోయింది. ఇప్పుడు మామూలు వ్యక్తి కాదు. కింద మీద ఉప్పు శేఖర్ అన్నతో ఇప్పుడు రెబాల్ కాదు, యూట్యూబ్ స్టార్. బాగా జోక్స్ చేస్తాడు, ఒక్కదానికి నవరాది. వీడి పేరు చైతన్య. అందరూ వీడిని చేతబడి చైతన్య అని పిలుస్తారు. వీడు ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పెరిగాడో, అసలు ఎందుకు పుట్టాడో ఎవరికి తెలియదు. వీడికి చాలా టాలెంట్స్ ఉన్నాయి, ఒకటి పనికిరాదు. వీడు నటరాజ్. చిన్నప్పుడు ఫంక్షన్స్లో డ్యాన్స్ వేస్తే డబ్బులు ఇచ్చారంట. అప్పటి నుంచి డాన్సర్ అవుదామని ఫిక్స్ అయ్యాడు.
అనుకుంటే ఏదైనా సాధిస్తాడు. ఇప్పటివరకు పీకింది ఏం లేదు. ఇక వీడు గోపాల్, మా గ్రూప్ లీడర్. ఏదైనా అన్నా ఉంటే చాలు ఏదైతే చెప్తాడు రామ్ గోపాల్ వర్మ లాగా. యాజ్ లాంగ్ యాజ్ ఐమ్ అలైవ్ ఐ విల్ మేక్ ఫిల్మ్స్ అండి. నేను సినిమా చేయలేని రోజే విల్ డై. ఏదో ఒక రోజు ఆయన దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవ్వాలంటే వాడి డ్రీమ్. మాటలు బాగా చెప్తాడు కానీ ఎవడికి అర్థం కాదు. ఏంట్రా ఎర్రపో పొద్దు పొద్దున్నే? నీ అబ్బాయి ఎగ్జామ్ ఉందన్నావు కదా. అవును కదా. ఏ లేరా, ఏంట్రా జాగింగా? నీ అబ్బా ఎగ్జామ్ రా. ఏం మాస్టర్ ప్లాన్స్ ఏంటి? ఏముందిరా, ఈ కొరలోపు ఏదో జాబ్ కొట్టాలి. ఒరే ఎర్రిపప్ప, ఫ్యూచర్ ప్లాన్స్ కాదు నాన్న, ఇప్పుడు ప్లాన్స్ ఏంటి? ఓ నవ్వా, నథింగ్. నీకేమైనా ఉన్నాయా? ఆ బొంగులే మనకేముంటాయి. ఆడేం చదివేస్తున్నాడు, పద పోదాంప. చదువుకుంటున్నావు నాన్న? లేదు, చేతబడి చేస్తున్నా. ఎవరి మీద? మా క్లాస్ టాపర్ మీద. నాకు పడిపోవాలని. నీ పని బాగుందిరా, లైఫ్ సెట్. అయినా బ్లాక్ మ్యాజిక్ అంటే అంతా బ్లాక్గా నోట్ చేయాలి కదా. ఏంటి ఎంతకన్నా బ్లాకా? ఎర్రిపప్ప, బ్లాక్ అంటే నైట్ టైం చేయాలంటున్నా. సినిమా చూద్దాంపా. సరే పదండి. ఏరా ఏ సినిమా చూద్దాం? ఏమని చేస్తారా? జస్టిస్ లీగ్, ఇంటర్స్టెల్లార్. రే ఏం మాట్లాడుతున్నారా, నాకు మలయాళం రాదు. రే అవి ఇంగ్లీష్ మూవీలు రా. లడ్డూలో ఇంగ్లీష్ సినిమాలు నాకొద్దు, తెలుగు సినిమా చూద్దాం, హనుమాన్ చూద్దాం. రే ఇవన్నీ కాదు, పొలిమేర చూద్దాంరా, నైట్కి ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. ఒరే ఈడు మారడు. మీరే చూసుకోండి, నీ అమ్మ ఏముంటారో తెలుగు సినిమాలా. ఏయ్, తెలుగు సినిమాల్లో ఏముంటాయా? మేము కూడా ఎదుగుతున్నాం. బాహుబలి, RRR, హనుమాన్, కల్కి. మేము కూడా ఎదుగుతున్నాం. ఇంకా ఎదుగుతాం. హమ్ భీ వరల్డ్ సినిమా పే జాయేంగే, ఉదర్ జెండా పాతేంగే. మీ అక్క నన్ను కొడుతున్నారు నువ్వు. ఇదంతా కాదు కానీ వి విల్ గో ఫర్ డెమోగ్రఫీ. సరే హాలీవుడ్ ఎవరెవరు? మరి టాలీవుడ్? సరే టాలీవుడ్లో ఏంటి మరి? పొలిమేర చూద్దాంరా. హనుమాన్, పొలిమేర, హనుమాన్, పొలిమేర, హనుమాన్, పొలిమేర, హనుమాన్, పొలిమేర, హనుమాన్. పొలిమేర. భోలా శంకర్. సరే ఇప్పుడు పొలిమేర ఎవరెవరు రా? పొలిమేరరా. హనుమాన్, హనుమాన్. మరి నువ్వేంట్రా? నాకు టాలీవుడ్ లేదే నొక్కేరా. పొలిమేర చెప్పురా. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం మంచికి చెడుకి, దైవానికి దయ్యానికి, చేతబడికి మొక్కుబడికి, ధర్మానికి అధర్మానికి. ధర్మాన్ని రక్షించే వారే లేరా? ఏంటి ఎఫెక్ట్ అయ్యి నిజంగా కనిపించట్లేదా? చెప్పురా, పొలిమేర హనుమానా? హనుమాన్ మాధవ. ఓ కృష్ణ, నీకు పొలిమేర అంటే మక్కువ కదా. నేను అధర్మ ప్రియుడిని అయినా కొన్నిసార్లు ధర్మాన్ని గెలిపించక తప్పదు మాధవ. ఇతనెవరన్నా? వీడా సేమ్ నీలాగే, ఎవరితో మాట్లాడకుండా ఉండడం, అందరికీ దూరంగా ఉండడం వీడి హాబీస్. వీడి గురించి చెప్పడం అనవసరం.
ఇదిగో ఇందుకే నన్ను కూడా ఇలా దూరం పెట్టేస్తే ఇంకా చూడు తమ్ముడు, అప్పుడే డిసైడ్ అవ్వు. నీ అవ్వ తగ్గేదేలే. ఎగ్జామ్ ఉందిరా రేపు. అక్రమంలోకి వెళ్ళి చదువుకోరా. అమ్మ ఏంట్రా మీరు? ఎప్పుడు సినిమాలు చూసుకుంటే జోకులు వేసుకోవడమేనారా? లైఫ్ లో సాధించేది ఏం లేదా? చీ అమ్మ. చదువుకోబే వెళ్ళి. అరే వాడు చెప్పింది కూడా నిజమే కదా, లైఫ్ లో మనకి ఏమవుతాం ఆ తర్వాత చూద్దాం కానీ కొంచెం సినిమా చూడే. అవునన్నా, ఎప్పుడు రూమ్లోనేనా? గేమ్స్ ఏం ఆడరా మీరు? ఎందుకు ఆడం? రే ఆకలి అవుతుందిరా, మెస్కి వెళ్దాం పదండి. ఏం వెళ్తారో మెస్కి? మనకున్న ఆకలికి మెస్ వానికి రాదు. ఆర్డర్ పెడదాం. బిర్యానీ పెడదాం. బిర్యానీ పెడదాం. తిందాం. 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 మన దగ్గర డబ్బులు ఉన్నాయా? మీ అమ్మకి ఇన్ని పైసలతో బిర్యానీ పెడదాం అన్నది ఎవడరా? ఈడు కాదు. సరే ఇవన్నీ ఇడుసుర్రి, మన తాను ఉన్న పైసలన్నీ జమ చేద్దాం, బెట్టు పెడదాం, వచ్చిన పైసలతో బిర్యానీ పెడదాం. సరే మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ నాకు కొట్టండి, బెట్ పెట్టేస్తా. Down the pitch, down the ground, for first boundary off the bat of Rohit Sharma. Who else? That's high. That's so high, and it's so far back. That is just exquisite. Make any kind of mistake. Could this be a moment? Great catches. Halfway point in the innings. Kohli gets to 50. And the stadium finds its voice. ఎరా క్రికెట్ చూస్తావా? చూడనన్నా. బెట్ వేస్తే నువ్వే చూస్తావులే. Finds its voice. At almost 90. Oh, he's gone here. Inside edge. Back onto the stumps. And the rest in which India struggled in spite of that partnership. He was explosive, man of the... Beautifully driven by Travis Head. He took a step. Finger goes up. Head lofts him away. Times it nicely. Calls through for a single. Needs to hurry. 100 for Travis Head on the biggest of stages. He joins the legends, Ponting and Gilchrist, as an Australian to make 100. Oh, superb shot this. Great timing and a great way to bring up a half century. He's taken his time, but it's been such an important innings. That's gone away fine, into the fence. And here he goes, he's taken in the deep. హలో అన్న, విక్కీయా? నా గేట్ దగ్గర ఉండండి అన్న, వస్తాను. అదే ఆర్డర్ వచ్చిందిరా, 10,000 తెచ్చుకుందాం. నీ ఆర్డర్ నువ్వే తెచ్చుకోపో. నేను అక్కడికి కాదురా, అందరికి కలిపి పెట్టాను పద. నేను ఒక్కనే ఛాలెంజ్. అయినా నీకు డబ్బులు ఎక్కడివిరా? ట్రేడింగ్ చేశారా? అంటే సరే దాని గురించి ఇప్పుడు ఎందుకు లేదని ఆర్డర్ తెచ్చుకున్నాను. అవును, డేట్ వచ్చిన మళ్ళీ ఎప్పుడు మూల కూర్చుంటావు? ఇవాళ బిర్యానీ ఆర్డర్ పెట్టావు, కాంపిటీషన్ వెళ్తావా? అలా ఏం లేదురా, నాతో ఎలాగో మాట్లాడరా అని నేను కావాను. అరే నిజం చెప్పు, డబ్బులు ఎలా వచ్చాయి? ఏం లేదురా, రేటింగ్ ఎక్కువ ఇచ్చారని ఆస్ట్రేలియా సైడ్ పెట్టేశా. చీ, ఒక ఇండియన్ అయ్యి ఉండి ఆస్ట్రేలియా సైడ్ వేసావా? సరే ఇప్పుడు తినవా? ఎందుకు తిన్నావు?
కట్టేది మన ఇండియన్ రూపీసేగా. అన్న సరే అన్న. అరే లేట్ అవుతుందంటరా, చిన్నప్పటి నుండి ఒంటరిగా ఉండడం అలవాటు అయిపోయిందిరా. ఏం చేస్తాం అలాగే ఉంటున్నా. నువ్వు అప్పటి నుంచే రేపువా? ఇంకేం చేయను, అలా అలవాటు అయిపోయిందిరా. మనందరితో వచ్చిన ప్రాబ్లం ఇదేరా. చిన్నప్పటి నుంచి క్లోజ్డ్గా కంఫర్ట్గా పెరుగుతాం. దాన్ని పోగొట్టడానికి ఇంత దూరం పంపిస్తే ఇక్కడ కూడా అదే ఫాలో అవుతాం. అంటే నాకు ఎలా ఫ్రెండ్షిప్ చేయాలో కూడా తెలియదురా అసలు. అది ఈజీయేరా. నువ్వు రోజు జాయింగ్కి వెళ్తావు, వెళ్ళేటప్పుడు మన బోండంగానికి కొంచెం మోటివేషన్ ఇచ్చి నీతో తీసుకెళ్ళు. ఎగ్జామ్స్ ముందు కృష్ణ గారికి 2 ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పేసి అప్పుడప్పుడు మాతో కలిసి తిరుగు, అంతే. అయినా నువ్వు టాపర్ గాడివి, నీ తమ్ముళ్ళు తిడతారు కదా. ఆగండ్రా, ఫోన్ వస్తుంది. అన్న వచ్చావన్నా? వస్తున్నా అన్న. ఇది అడిగి తింపుదాంపా. అవునన్నా, నీదే ఆ రూమ్ కదా, ఎక్కడా కనపడలేదేంటి? అవునా, ఎక్కడా కనపడలేదా? నిన్ను నువ్వు చూసుకుంది నాలోనేరా. తమ్ముడు, ఈ 18 ఇయర్స్ వచ్చిన తర్వాత మన ఇల్లు కాదు. ఎందుకంటే మైండ్లో ఏవేవో రన్ అవుతూ ఉంటాయి. ఏదో పొడి చేద్దాం, ఏదో పీకేద్దాం అని. కరెక్టే, ఏదైనా పీకాల్సిన టైం ఇదే. దానికి మనం ఇంట్లో ఉంటే సెట్ అవ్వదు. ఇలా ఏదో ఒకటి నేర్చుకుందామని ఎంత దూరం అయినా కాలేజ్కి వచ్చేస్తారు. కాలేజ్ చదువు నేర్పిస్తుంది, కానీ హాస్టల్ నాకు తెలియకుండానే అన్నీ నేర్పిస్తుంది. ఇక్కడ చదువుకునేవాడప్పుడు, సినిమాలు చూసేవాడప్పుడు, కొవ్వు తగ్గించాలనుకునేవాడప్పుడు, కండలు పెంచాలనుకునేవాడప్పుడు, అమ్మతో మాట్లాడేవాడప్పుడు, అమ్మాయిలతో మాట్లాడేవాడప్పుడు, ఏ గ్రేడ్ రావాలనుకునేవాడప్పుడు, పాస్ అయితే చాలరా బాబు అనుకునేవాడప్పుడు, ప్యాషన్తో ఏదైనా చేయాలనుకునేవాడప్పుడు, టైంపాస్ చేసేవాడప్పుడు. నువ్వు అన్నది కరెక్టే, హాస్టల్లో అంత గొప్పగా ఏం జరగవు. కానీ గొప్పగా జరగడానికి గల ఐడియాస్ పుట్టేది మాత్రం ఇక్కడే. కొన్ని చూసి తెలుసుకుంటాం, ఇంకొన్ని చేసి నేర్చుకుంటాం. లవ్, ఫ్రెండ్షిప్, పేరెంట్స్, ఇలా చాలా వాటి వాల్యూ తెలుసుకుంటాం. ఇక ఎంటర్టైన్మెంట్ అంటావా, కాలేజ్లో జరగని జోనర్ అంటూ ఏది ఉండదు. డ్రామా, యాక్షన్, థ్రిల్లర్, సమ్టైమ్స్ హారర్, ఇలా నీకు కావాల్సిన జోనర్లో ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. నీకు ఇప్పుడు చూపించింది జస్ట్ టీజర్ మాత్రమే. ఎరా, ఎక్కడికి? హాస్టల్ కన్నా వెళ్ళి మంచి రూమ్ వెతుక్కోవాలి.